ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి వ్లాగ్స్. ఇప్పుడు ఈవినింగ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ నైట్ 7:15 అయ్యింది. మీరు చూస్తే డార్క్ అయిపోయింది బయట అంతా. సో ఇప్పుడు నేను విరాట్ రెస్టారెంట్లో ఏమి ఇచ్చాం నాన్న? బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. దాని పికప్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఏంటివి నాన్న అది? దట్స్ ఓకే. షో హౌ టు ఆన్ దెమ్. ఎలా ఆన్ చేయాలో చూపెట్టు. ఓకే. నాకు ఇది ఆన్ కోసం తెలీదు, ఇప్పుడు ఉంది నా మైండ్. ఓ, నీ మైండ్లో ఆన్ చేయడం ఎలాగో తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఓకే. ఇక్కడ ఓకే, అది ఆన్ బటనా? ఓ, అర్థమైంది తల్లి. ఓకే నాన్న. ఓకే, అది ఎవరి బైక్? నా బైక్. నీ బైక్లో వెళ్దామా బిర్యానీ పికప్కి? నో, ఒకసారి నీ బైక్ వేసుకొని రా, ఇక్కడ చూద్దాం ఎలా డ్రైవ్ చేసుకుంటూ వస్తావో. వాకీ టాకీస్ అక్కడ పెట్టేసిరా. సూపర్ విరాట్, సూపర్. నీ బైక్ పార్క్ చేసేపో. ఇంకా గో అండ్ పార్క్ యువర్ బైక్. హాయ్. దా, పార్క్ చేసేసి వచ్చేసే తొందరగా. ఇంకెళ్దాం బిర్యానీ పికప్కి. అరే అరే అరే, చిన్నగా. బైక్ అంత వెయిట్ లేవు, బైక్ నడపాలంటావు. ఓకే, గుడ్. ఓకే, కార్ కీస్ పికప్ చేసుకుందాం పద. కార్ కీస్ తీసుకో. అమ్మ కార్, బ్లాక్ కార్. అవన్నీ గ్రీటింగ్ కార్డ్స్ వదిలేసి బ్లాక్ కార్ ఇవ్వు. బ్లాక్ కార్ కీస్ ఇవ్వు. పద, లెట్స్ గో. Mom, what is the on button if I have to on the car keys? No, the black car? బ్లాక్ కార్ డైరెక్ట్ దగ్గరికి వెళ్తే ఆన్ అయిపోద్ది. పద. సరే. ఓరే విరాట్, చల్లగా ఉంది, జాకెట్ తెచ్చుకుంటావా తల్లి? The new car. You're also where you. విరాట్ వెళ్ళి కార్లో కూర్చున్నాను. ఇంకా కూర్చొని వెళ్ళి సీట్ బెల్ట్ వేసేసుకో. సరే సరే, వెళ్ళు వేసుకో, పర్లేదులే. చెప్పులు ఇంకొకరు. లీవ్ ఇట్, అవి కింద పెట్టేసి వేసుకోపోచ్చు. కార్ సీట్లో వేసుకుంటావా? ఓకే. వేసుకొని కార్ సీట్లో కూర్చో. అమ్మ వచ్చి కార్లో కూర్చుంటుంది. ఓకే. కూర్చున్నావా? సీట్ బెల్ట్ వేసుకున్నావా? వేసేసుకో. ఇంకా చూసారు కదా మా సింపుల్ ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి చెప్పాను కదా ఇందాక ఎర్లియర్ ఒక పార్టీ అయింది అని చెప్పి. ఆ పార్టీ అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచి క్లీనప్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టయర్డ్గా ఉండే. సో కాసేపు అలా పడుకొని అంతా చేసి ఈవినింగ్కి లేచాము. ఈవినింగ్ లేచాక నరసింహకి ఫ్రెండ్స్ కాల్ వచ్చింది, లైక్ దేవరా మూవీకి వెళ్దామని చెప్పి. సో నరసింహ మూవీకి వెళ్ళిపోయి ఉండే. ఇంకా మూవీకి వెళ్ళిపోయాక నేను విరాట్కి ఇంకా ఏమీ కుక్ చేసుకోవాలనిపించలేదు. సో ఇక సరే అని చెప్పి రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ పెట్టామన్నమాట. సో వెళ్ళి ఇంకా బిర్యానీ పికప్ చేసుకుందామని చెప్పి నేను వాడు బయలుదేరాము. సో యా, మా వాడు చూసారు కదా, మా బుడ్డోడి అల్లరి కబుర్లు అన్నీ మంచిగా ఎంటర్టైన్ చేస్తాడు అమ్మ నాన్నని. ఆల్సో ఫుల్ అల్లరి చేస్తాడు. సో అదనమాట. కార్లో మంచి కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము. రెస్టారెంట్ పెద్ద దూరమేం కాదు, మా ఇంటి నుంచి జస్ట్ ఒక 5 minutes దూరంలో ఉంటుంది. వెళ్ళి ఇంకా అదే ఇద్దరం కలిసి బయలుదేరాం కదా. సో వెళ్ళేసి
ఫుడ్ పిక్ చేసుకొని వచ్చేద్దాం అన్నట్టు ప్లాన్. ఆ రెస్టారెంట్ సేమ్ బిల్డింగ్లో ఏంటంటే ఇండియన్ గ్రోసరీ ఉంటుంది, ఇంకా పిల్లలకి టైకుండు లైక్ కుమాన్ ఇలా అన్నీ అదే కాంప్లెక్స్లో ఉంటాయి అన్నమాట. అది చాలా నియరే ఉంటుంది మా ఇంటికి. సో వెళ్ళేసి ఫుడ్ పిక్ చేసుకొని వచ్చేద్దాం. హలో, వచ్చేసాం మేము రెస్టారెంట్ ఉన్న కాంప్లెక్స్కి. Oh, this is complex. Like Bhairava complex. భైరవ కాంప్లెక్స్ కాదు నాన్న. It looks like you said it, so it's like Bhairava complex. భైరవ కాంప్లెక్స్ పిల్లల మీద సినిమాల ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే ఎంతగా అంటే నా లాగా ఉంది. ఎంతగా ఉంటే నీలాగా ఉందా? ఓకే నాన్న. సో మేము వచ్చింది ఇది వచ్చేసి ఇదన్నమాట, హౌస్ ఆఫ్ బిర్యానీస్ అండ్ కబాబ్స్, ఇండియన్ కుజిన్. యా, లెట్స్ గో అండ్ పిక్ అవర్ ఆర్డర్. చలో విరాట్, దా పద. యా, no thank you. Yeah, this one. Yeah, thank you అండి. చలో విరా, sure, I'll hold it. పద 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 పద, నేను హోల్డ్ చేస్తా. దా, మన కార్ ఎక్కడుందో చూపెట్టవా అమ్మకి? విరాట్, కేర్ఫుల్ నాన్న, కార్ వస్తుంది, వెయిట్ చేయి. దా 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 దా. ఎక్కిసి, ఓపెన్ ద డోర్. రెస్టారెంట్కి వెళ్ళాం కదా, తెచ్చిన బిర్యానీ అయితే ఇది. ఒకటి ఏంటంటే బోన్లెస్ చికెన్ బిర్యానీ, ఒకటేమో మటన్ కీమా బిర్యానీ తెచ్చాము. ఏంట్రా, ఏం చూస్తున్నా? ఏంట్రా అది? కత్త? ఎట్లా ఆడతారు అది? అమ్మో, భయమేస్తుంది విరాట్. ఇట్స్ ఎ ఫేక్ వన్. ఓకే, సరే బిర్యానీ తిందామా? ఏం కీమా బిర్యానీ తింటావా, చికెన్ బిర్యానీ తింటావా అమ్మ, బోన్ బిర్యానీ తింటావా? ఇది కీమా బిర్యానీ, ఇది చికెన్ బిర్యానీ, ఇది బోన్ బిర్యానీ. షూర్? పక్కా బోన్ బిర్యానీయా? ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు టైం వచ్చేసి 7:41 అయ్యింది. యా, 7:41 అయ్యింది. సో విరాట్ మార్నింగ్ బ్రష్ చేయడానికి వెళ్ళాడు, బ్రష్ చేస్తున్నాడు. అన్నం స్టవ్ పైన పెట్టాను అండ్ పొటాటో ఫ్రై చేద్దామని చెప్పి ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ పొటాటోస్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో విరాట్ లంచ్ బాక్స్కి రెడీ అవుతుంది అనమాట. యా, స్టవ్ పైన ఆనియన్ ఇవి ఫ్రైకి వేసేసాను. అన్నం ఆల్మోస్ట్ గంజి వార్చాలి. విరాట్కి వాటర్ బాయిల్కి పెట్టాను, బ్రష్ చేసి వస్తాడు. సో 3 స్టవ్స్ మీద 3 అవుతున్నాయి. 7:49. ఓ విరాట్, హాయ్.
గుడ్ మార్నింగ్ తల్లి. Good morning. పొటాటోస్ ఫ్రై చేసేసాను. వాటర్ ఇవ్వనా నాన్న? ఇంకా No potato fried చేసావా? పోయి పొటాటో ఫ్రై కర్రీ చేస్తున్నాను. Oh. వాటర్ ఇవ్వనా? తాగేస్తావా ఇంకా? Wait, Amma, what is that? చపాతి. Chapati, I don't want it. I don't want it for my school. మరి ఏం కావాలి? I want. I don't know. మరి చపాతి తిన్నానా ప్లీజ్? ఇప్పుడు పొటాటో వేసేసాను. పొటాటో వేసేసి మంచిగా కలిపేసాము. సో ఇది నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకా విరాట్కి వాటర్ పెట్టేసి స్నాక్ బాక్స్ పెట్టేసి లంచ్ బాక్స్ పెట్టేసి చపాతీ ఈ పిండి కలిపి ఉంది ఆల్రెడీ. చపాతీ చేయాలి. చపాతీ చేస్తున్నాను. యా హాయ్. ఇంకా నైట్ వచ్చేసి బిర్యానీ తినేసి ఇంకా అలసిపోయి కాసేపు తర్వాత పడుకుండిపోయినాము. ఇంకా మార్నింగ్ లేచి చూసారు కదా విరాట్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఆ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయి ఉండే. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మార్నింగ్ చపాతీ పొటాటో కర్రీ వాటి బ్రేక్ఫాస్ట్ అనుకున్నాము. సో వైట్ రైస్ చేసేసాను. సో అది స్కూల్ బాక్స్కి అన్నిటికీ. సో బేసికలీ ఇప్పుడు చపాతీ కాల్ చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ అయిపోయాక వాడు బాక్స్ పెట్టేసి ఇంకా వాడు వెళ్ళిపోతాడు అనమాట స్కూల్కి. సో యా మార్నింగ్ రొటీన్ ఇది ఇవాళకి. ఇంకా పెద్దగా ఇవాళ చేసింది ఏం లేదు, జస్ట్ అంతే బ్రేక్ఫాస్ట్, ఫుడ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ. ఇంకా వన్స్ ఇవన్నీ అయిపోతే ఇక ఆఫీస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆఫీస్కి ప్రిపేర్ అయిపోవాలి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. Thank you for watching our vlogs. Thank you all. Keep loving us, keep supporting us.